జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, లష్కరే తోయిబా అనేది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అన్నమాట. దీన్ని 1980ల మధ్యలో హఫీజ్ మహమ్మద్ సయీద్, అలాగే జాఫర్ ఇక్బాలు, అమీర్ హంజా, అలాగే అబ్దుల్లా ఆజాంలు కలిసి స్థాపించారనమాట. దీని ప్రధాన కార్యాలయం పాకిస్తాన్లోని మురిద్కేలో ఉండాది, అంటే లాహోర్కు దగ్గరలో ఉండదన్నమాట. జమ్మూ కాశ్మీర్ను భారతదేశం నుంచి వేరు చేసి పాకిస్తాన్లో విలీనం చేయడం, అలాగే భారత్తో సహా దక్షిణ ఆసియాలో ఇస్లామిక్ పాలనను వ్యాప్తి చేయడం ఈ తీవ్రవాద సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. చూడండి, ఇటువంటి లక్ష్యాలు ఏం మాట్లాడాలి. ఈ సంస్థ భారతదేశంలో అనేక ఘోరమైన దాడులకు పాల్పడింది. ఒక అంచనా ప్రకారం ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ ఇప్పటి వరకు మన దేశం పైన 700కు పైగా దాడులు అయితే నిర్వహించిందంట. ఎన్ని? 700కు పైగా. వాటిలో 2008లో జరిగినటువంటి ముంబై దాడులు, 2001లో పార్లమెంట్ పైన జరిగినటువంటి దాడి, 2006లో ముంబై రైలు పేలుళ్లు వీటిలో ప్రధానమైనవి అన్నమాట. దీంతో ఐక్యరాజ్య సమితి, అలాగే మన భారతదేశం, అమెరికా, బ్రిటన్, అలాగే రష్యా వంటి దేశాల్లో దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి దానిపై నిషేధం అయితే విధించాయి. ఈ సంస్థ తరచుగా జమాత్ ఉద్ దవా అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ పేరుతో తన కార్యకలాపాలను అయితే సాగిస్తూ ఉంటుంది. అంటే బయటికేమో సామాజిక సేవ చేస్తా ఉన్నట్టు కటింగ్లు ఇస్తా, లోపల మాత్రం తీవ్రవాద కార్యకలాపాలను అయితే చేస్తూ ఉంటారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్ని తీవ్రవాద సంస్థలలో ఈ లష్కరే తోయిబా అత్యంత ప్రమాదకరమైనటువంటి తీవ్రవాద సంస్థల్లో మొదటి వరుసలో ఉంటుందన్నమాట. ఇక ఈ లష్కరే తోయిబా టార్గెట్ మొత్తం కూడా మన భారతదేశమే. మన భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ బాంబు పేలుళ్లు నిర్వహించాలని ప్రతి క్షణం కూడా ఈ లష్కరే తోయిబా ప్లాన్లు అయితే వేస్తూ ఉంటుంది. 10 రోజుల క్రితమే మన దేశంలో జమ్మూ కాశ్మీరు, రాజస్థాను, అలాగే హర్యానాలో జరిపినటువంటి సోదాల్లో 2 పాకిస్తానీలతో సహా 5 మందిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. 16 ఏళ్లుగా భారత్లో తలదాచుకున్నటువంటి ఒక ఉగ్రవాదిని ఈ ఆపరేషన్లో పట్టుకున్నారు. వీళ్ళంతా కూడా లష్కరే తోయిబా తీవ్రవాదులే. ఈ న్యూస్ గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. ఇక ఈ లష్కరే తోయిబా చీఫ్ అయినటువంటి హఫీజ్ సయీద్ గాడికి ఈ మధ్య ఏదో ఆరోగ్యం అయితే బాగుండడం లేదంట. దీంతో ఈ లష్కరే తోయిబా వ్యవహారాలన్నీ కూడా లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడైనటువంటి అమీర్ హంజా అయితే చూసుకుంటున్నాడు. మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఈ లష్కరే తోయిబాను స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఈ అమీర్ హంజా కూడా ఒకడనమాట. అంతేకాకుండా ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థలో హఫీజ్ సయీద్ తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తిగా వీడే పరిగణించబడతాడనమాట. అంటే ఈ అమీర్ హంజా గాడు ఈ తీవ్రవాద సంస్థలో సెకండ్ ఇన్ కమాండ్ అనమాట. పైగా ప్రస్తుతం లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి టెర్రరిస్ట్ ఆపరేషన్లన్నింటికీ కూడా వీడే నాయకత్వం వహిస్తున్నాడు. ఈ అమీర్ హంజా గాడు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వక్త అంట. అలాగే ఎన్నో పుస్తకాలు రాసినటువంటి రచయిత కూడా అనంట. ఓయమ్మో. లష్కరే తోయిబా అధికారిక పత్రిక అయినటువంటి ముజల్లా అల్ దావాకు వ్యవస్థాపక ఎడిటర్ గా కూడా పనిచేశాడు. అంటే మొత్తం కూడా ఇంకా జనాల మైండ్ లో ఉగ్రవాదాన్ని నింపడమే, ఆ పిచ్చి రేపడమే వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ పని అయితే. వీడు తన రచనల ద్వారా, అలాగే ప్రసంగాల ద్వారా యువకులందరినీ కూడా జిహాదీలుగా మార్చేసి ఆ తర్వాత వాళ్ళను తీవ్రవాదులుగా తయారు చేస్తాడనమాట. అంటే టెర్రరిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా వీడి కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటుంది అనమాట. 2012లో అమెరికా ప్రభుత్వం వీడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి ఆంక్షలు కూడా విధించింది. భారత్లో జరిగినటువంటి 20 బాంబు దాడుల వెనక వీడి ప్రమేయం అయితే ఉందంట. అందుకే మన గుర్తు తెలియటువంటి వ్యక్తులు, అదే మన దురంధరులు ఈ అమీర్ హంజా గాడిని టార్గెట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అమీర్ హంజా గాడు మురిద్కే నుంచి పారిపోయి లాహోర్లోని ఒక రహస్య ప్రదేశంలో తలదాచుకుంటా ఉన్నాడనమాట. అయితే ఈ ముసల్నక ఎప్పుడు కూడా ఎక్కువగా పబ్లిసిటీని అయితే కోరుకుంటా ఉంటాడంట. అంటే వీడికి పబ్లిసిటీ పిచ్చి అనమాట. ఇక ఈ క్రమంలో మొన్న లాహోర్కు చెందినటువంటి సిటీ 42 టీవీ ఛానల్ వాళ్ళు ఈ అమీర్ హంజా గాడిని ఇంటర్వ్యూకి అయితే పిలిచారు. అంతే, ఇక ఈ అమీర్ హంజా గాడు ఎగేసుకొని ఆ మీడియా ఆఫీస్కి అయితే విన్నాడు. ఎందుకంటే వీడికి పబ్లిసిటీ పిచ్చి ఉన్నది కదా. వాడు కారు దిగుతున్నాడో లేదో అంతే, వెంటనే 2 గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి ఈ అమీర్ హంజా గాడి పైన కాల్పులు అయితే జరిపినారు. పిచ్చి కుక్కను కాల్చినట్టు ఈ అమీర్ హంజా గాడిని కాల్చి పారేశారు. అంతే, దెబ్బతో ఈ అమీర్ హంజా గాడు రక్తపు మడుగులో పడిపోయినాడు. ఇక వీడిని వెంటనే హాస్పిటల్కి తీసుకొని అక్కడ ఈ అమీర్ హంజా గాడు చనిపోయినట్టయితే తెలిసిందనమాట. దీంతో మన భారతదేశానికి పట్టినటువంటి మరొక పేడైతే విరగడైనట్లు అయిపోయిందనమాట. నిజానికి ఈ అమీర్ హంజా గాడి పైన దాడి జరగడం ఇది రెండోసారి. మొదటిసారి మే 2025
పరిస్థితుల్లో కూడా వీడి ఇంటి దగ్గర ఇలాంటి హత్యా ప్రయత్నమే జరిగింది. కానీ అప్పుడు ఓడు గాయాలతో ప్రాణాలతో బయటపడినాడు అనమాట. కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయినాడు. అది విషయం అయితే చూడండి. అంటే మన దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నటువంటి ఒక దుర్మార్గుడు, ఒక ఉగ్రవాది, ఒక నీచ్ కమ్యూనేగాడు మొత్తానికైతే కుక్క సాగు తెచ్చాడు. అది విషయం అయితే. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి ఫేస్బుక్ గ్రూప్లోను, వాట్సాప్ గ్రూప్లోను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.